డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ హోమ్సీ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఎక్కువసార్లు మనం వింటూ ఉంటాం రైట్ టైం రావాలి అని చెప్పేసి. అంటే లైఫ్లో సక్సెస్ అవడానికి టైం రావాలి, లైఫ్లో నాకు మంచి విషయాలు జరగాలి, బట్ నాకు ఇంకా టైం రాలేదు, ఇంకా ఖాళీగా ఉన్నామంటే ఇంకా టైం రాలేదు అంటే ఈ మాట ఎక్కువ వింటూ ఉంటాం. బట్ నేను అనుకున్న తప్పు కూడా అయ్యి ఉండొచ్చు. ప్లీజ్ కరెక్ట్ మీ. విల్ ఎక్స్ప్లోర్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం శ్రీం శ్రీం. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. Sri Vibrant Vamsi here. Hope you all are doing extremely well and amazing. So, understanding the universe ani series successful ga run అవుతా ఉంది. And you are asking about time. నా టైం వచ్చినప్పుడు నేను చెప్తా అని ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటారు. ఇది నా టైం రా బాయ్, నా టైం నడుస్తూ ఉంది అని ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటారు. నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు నేనేంటో చూపిస్తా అని ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. మరి ఎప్పుడు వస్తుంది ఆ టైం? అప్నా టైం ఆయాగా అని ఒక క్యాండిడేట్ అంటారు. మరి టైం ఎప్పుడు వస్తుంది అసలు? వాట్ ఈజ్ టైం? వాట్ ఈజ్ పాస్ట్? వాట్ ఈజ్ ప్రెజెంట్? పాస్ట్ ఈజ్ టైమే కదా. ఇట్ వాజ్ పాస్ట్. ప్రెజెంట్ ఆల్సో టైమే, ఫ్యూచరు టైమే. మరి బుద్ధుడు చెప్పిన అంశం ఏంటో అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది ఏమీ లేదు, టైమ్ ఈజ్ ఇల్యూజన్, టైం అనేది ఒక మాయ అని చెప్పారు. మరి యూనివర్స్ యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే, మనం చేస్తున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కి యూనివర్స్ స్పందించాలి, ఆశీర్వదించాలి అంటే ఈ టైం గురించి మనం ఏమనుకోవాలి? అసలు గుడ్ టైమా బ్యాడ్ టైం అని పక్కన పెడితే రైట్ టైంలో రైట్ థింగ్స్ జరుగుతాయి. ఇది వాస్తవం. ఇదే యూనివర్స్ చెప్తా ఉంది. ఫర్గెట్ అబౌట్ ద గుడ్ టైం, ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్, బ్యాడ్ టైం. ఈ కన్ఫ్యూజన్స్ వద్దు, ఒక క్లారిటీకి రా. ఏమని చెప్తా ఉందంటే ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ అట్ ద రైట్ టైం. వెన్ ద రైట్ మూమెంట్ కేమ్స్, వెన్ ద రైట్ టైం కేమ్స్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ప్రతిదీ రైట్ టైంలో మీ ముందుకు వస్తుంది. ఇది వాస్తవం. దీనిని నమ్ము, దీనినే పట్టుకో అని యూనివర్స్ చెప్తా ఉంది. నా టైం రావాలి 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 రావాలి. ఎప్పుడు వస్తుంది? నా టైం వస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అంటే ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటావు? రేపు అనే రోజు నీ చేతిలో లేదు కదా. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అవునా కాదా? ఏమైనా జరగవచ్చు ఈ బ్రహ్మాండంలో. మరి ఈ రోజు, ఈ క్షణము, ఈ నిమిషమే మన చేతిలో ఉంది. మరి టైం ఎప్పుడు వస్తుంది? బ్రతికితే ఇదే చివరి రోజులా బ్రతకాల. ఏమైనా చేస్తే ఇదే నా లాస్ట్ వర్క్లా చేయాలా. ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇదే మై లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాజెక్ట్ టు మై లైఫ్. ఐ హ్యావ్ టు ప్రూవ్ దిస్ థింగ్, ఐ హ్యావ్ టు షో సంథింగ్ టు ద వరల్డ్ అని అడుగు వేయాలా. యూనివర్స్ ఒకటే చెప్తా ఉంది, ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ ఇన్ ద రైట్ టైం. యూనివర్స్కి తెలుసు మనకొక ప్లానింగ్ ఉంటుంది, బట్ గాడ్కి ఒక ప్లానింగ్ ఉంటుంది మన కొరకు. మన కొరకు మనం ఒకటి ప్లాన్ చేస్తాం, బట్ యూనివర్స్ ఒకటి ప్లాన్ చేస్తుంది మన కొరకు. అండ్ యూనివర్స్ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైం అండ్ రైట్ టైం. మనకి రాంగ్ రైట్ అనేది ఉంటుంది, బట్ యూనివర్స్కి ఒకటే వే, ఒకటే చెప్తా ఉంది, ఎస్ 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 ఎస్. నువ్వు నా వల్ల అవుతుంది అనుకున్న యూనివర్స్ సేస్ ఎస్, నా వల్ల అవ్వదురా భయ్ అన్న యూనివర్స్ సేస్ ఎస్. నేను ధనవంతుడిని అవుతా, కుబేరుడిని అవుతా, ఐశ్వర్యవంతుడిని అవుతా అని నేను అనుకుంటే యూనివర్స్ సేస్ ఎస్. ఒక వ్యక్తి నా బ్రతుకు ఇంతేరా అని అనుకుంటే యూనివర్స్ సేస్ ఎస్. సో మీకు ఒక టైం ఉంటుంది, నాకు ఒక టైం ఉంటుంది, బట్ యూనివర్స్ టైం ఈజ్ ద బెస్ట్ టైం, యూనివర్స్ టైం ఈజ్ ద రైట్ టైం. అండ్ అది దేని పరంగా నడుస్తుంది అంటే కర్మ ఫలితం. కర్మకి ఇప్పుడు ఏదైతే మాయ, ఇల్యూజన్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ టైం ఏదైతే ఉందో, ఈ మాయకి, ఇల్యూజన్కి, ఈ కర్మకి ఒక కనెక్షన్ ఉంది. ఈ టైంలో మనం మంచి థింగ్స్ని ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నామా, ఈ సమయంలో మంచిని గ్రహిస్తూ ఉన్నాము, మంచి విషయాల్ని ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాము, అనుభవిస్తున్నాము అంటే అది కర్మ ఫలితమే. లేదా బాధలు పడుతూ ఉన్నాం, ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నాం, ఎక్కువ డౌట్స్కి గురవుతూ ఉన్నాము, ఇబ్బందులకి గురవుతూ ఉన్నాము అన్నా సరే దట్ ఈస్ ద ఫలితం ఆఫ్ కర్మ. సో మనం అంగీకరించాలా, యాక్సెప్టెన్స్ మోడ్లో ఉండాలా. ఎందుకంటే యూనివర్స్కి తెలుసు రైట్ టైంలో రైట్ థింగ్స్తో మీకు బ్లెస్ చేస్తుంది. మనం ఓపెన్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. మనం ఎక్కువ, అందుకే డోంట్ ఫోకస్ ఆన్ రిజల్ట్. భగవద్గీతలో ఒక శ్లోకమే ఉంది. ఆ శ్లోకంకి కన్క్లూజన్ ఏంటంటే పని మాత్రమే మన చేతిలో ఉంది, యాక్షన్, కర్మ, మనం కర్మయోగులము, పని మాత్రమే మన చేతిలో ఉంది.
రిజల్ట్ భగవంతుడి చేతిలో ఉంది, సుప్రీం చేతిలో ఉంది, విశ్వం చేతిలో ఉంది. రిజల్ట్ కొరకు మీరు ఆలోచించొద్దు. మీరు పెడుతున్న ఎఫర్ట్స్ రైట్ వేలో పెడుతున్నారా లేదా, మీరు ఏదైతే సంకల్పిస్తూ ఉన్నారో రైట్ వేలో సంకల్పిస్తూ ఉన్నారా లేదా, ఆ సంకల్పం కొరకు ఉన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో రైట్ ఇంటెన్షన్ ఉందా లేదా, అది మాత్రమే చెక్ చేసుకో అని భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం ఉంది. వాట్ యు సీక్ ఈజ్ సీకింగ్ యూ. యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే, ఉసిరికాయ కాదు. ఇఫ్ యు ఫీడ్ గుడ్ యు రిసీవ్ గుడ్. ఇఫ్ యు లిజన్ గుడ్, ఇఫ్ యు రిసీవ్ గుడ్, గుడ్నే రిసీవ్ చేస్తాం. వాట్ యు పుట్ దట్స్ వాట్ వీ గెట్ కదా, అవునా కాదు? అదే యూనివర్స్ చెప్తా ఉంది. సో గుడ్ టైమా బ్యాడ్ టైమా, టైం అనేది మాయ అండి. టైమ్ ఈజ్ అన్ ఇల్యూజన్ అండ్ మల్టీవర్స్ అని ఉంది, ప్యారలల్ యూనివర్స్, అది ప్రూవెన్ కాన్సెప్ట్. ఇదే విరాట్, ఇదే మనిషి ఇంకొకడో ఏదో చేస్తూ ఉంటాడు. మల్టీవర్స్, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎస్ ఎస్, టైం అనేది ఇల్యూజన్. ఎస్. సో అట్ ది సేమ్ టైం మనకి వీడియోలో టైం కూడా చాలా తక్కువ ఉంటూ ఉంటుంది. సో టైం అనే ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని చాలా మంది చాలా విషయాల్ని ప్రూవ్ చేయడం జరిగింది కూడా. ఎస్. ఒక ప్రాక్టికల్ మన వర్క్షాప్ సంబంధించి చెప్పాలి అంటే ఇదే టైంలో జస్ట్ విత్ ఇన్ డేస్ డిఫరెన్స్లోనే ఎంతో మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే మీరు రైట్ టైంలో సీక్ చేస్తారో, ఏదైతే మీకు రావాలని రాసి పెట్టిందో అది వస్తుంది. దాని మీద మనం లైఫ్ని చేంజ్ చేసుకోవాలని ఫిక్స్ అయితే లైఫ్ కూడా చేంజ్ అవుతుంది 100%. సో అలా చేంజ్ చేసుకోవాలని వాళ్ళ కోసం ఏదైతే జరగబోతున్న వెబినార్ అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా ఆ వర్క్షాప్కి ఎవరెవరు రావచ్చు, ఎలాంటి వారు వస్తే ఎలాంటి విధంగా వాళ్ళు మారుతారు, ఈ టైం గురించి ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం కదా, వాళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా మారుతుంది. షూర్. ఎవరెవరు రావాలి అంటే మానవుడు రావాలి. వయసుతో సంబంధం లేదు, వృత్తితో సంబంధం లేదు, వాళ్ళకున్న ఫినాన్షియల్ స్టేటస్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, లొకేషన్తో సంబంధం లేదు. ఒకటే ఉండాలి లైఫ్లో, దృఢ సంకల్పం. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆలోచన ఉందా, కమెంట్ జాయినర్స్. ధనవంతుడు అవ్వాలనుకుంటున్నావా, ప్రోగ్రామ్ మీ కొరకే. కుబేరుడు అవ్వాలనుకుంటా ఉన్నావా, ఐశ్వర్యవంతుడు అవ్వాలనుకుంటున్నావా, ప్రోగ్రామ్ మీ కొరకే. మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా రోగిపోవాలనుకుంటా ఉన్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. పొలిటికల్ పరంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా, ప్రోగ్రామ్ ఈస్ ఫర్ యూ. యాక్టింగ్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా, ప్రోగ్రామ్ ఈస్ ఫర్ యూ. మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్న కెరియర్ పరంగా, ఉద్యోగ అభివృద్ధి కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కావచ్చు, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారా, మీ కొరకే. మీ కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాల్ని కలిగి ఉండాలి అనుకుంటా ఉన్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ వాహనాలకి, మీ గృహాలకి, మీకున్న ల్యాండ్స్కి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటా ఉన్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. హెల్త్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మిగతా వ్యక్తుల్ని హీల్ చేసుకునే ఎనర్జీస్ని మీరు అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. స్పిరిచువల్గా గ్రో అవుదాం అనుకుంటున్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ మీరు ఉన్నత శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారా, ఒక స్టెప్ హెడ్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. ఒక మానవుడిగా 360 డిగ్రీల్లో సంపూర్ణత్వాన్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారా, సమృద్ధిని ఆకర్షిద్దాం అనుకుంటా ఉన్నారా, లావిష్ అబుండెన్స్ని ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటా ఉన్నారా, ప్రోగ్రామ్ ఇస్ ఫర్ యూ. ఒక మానవుడు 360 డిగ్రీస్లో లావిష్ అబుండెన్స్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ రిక్వెస్టింగ్. ఇప్పటివరకు ఎప్పుడు నా నోట్ నుండి పదం రాలేదు. ఐ నెవర్ కన్విన్స్ ఎనీబడి, ఐ నెవర్ రిక్వెస్ట్ ఎనీబడి. ఎందుకు అంటే స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ దైవ కార్యం. ఒక రోజు కాదు, దాదాపు 11 రోజుల దైవ కార్యం. ఆ ప్రోగ్రాంలోకి ఒక అడుగు పెట్టాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి, స్లాట్ కన్ఫర్మేషన్ అవ్వాలి, ఆ ప్రోగ్రామ్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండి తీరాలా. నొక్కి ఒక్క నుంచి హార్ట్ చక్రం మీద చేసి చెప్తా ఉన్నా, ఎందుకంటే అది దైవ కార్యం. ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అంటే వాళ్ళ ఇంటి పెద్దల ఆశీర్వాదాలు ఉండాలా. ఆశీర్వాదాలు ఉన్నా వీళ్ళ ఆలోచన విధానం ఆపేస్తుంది, అయినా మళ్ళీ సక్సెస్ కాదు. ఒక స్టెప్ తీసుకోండి. అండ్ ముఖ్యంగా యంగ్స్టర్స్కి చెప్తున్నానమ్మా, మీ ఏజ్తో నాకు సంబంధం లేదు, యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా. డిగ్రీలు, కాలేజీలు, ఇంజనీరింగ్లు మీ యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా. అక్కడి నుండే మేము వచ్చున్నాం. ఐ హ్యావ్ సీన్ ఆల్ ద అప్ అండ్ డౌన్స్, ఐ హ్యావ్ సీన్ ఆల్ ద గుడ్ అండ్ బ్యాడ్స్, ఆల్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్. అండ్ రైట్ నౌ ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇన్స్టెంట్. విశ్వం ఆజ్ఞాపించింది, ఆశీర్వదించింది, గురుస్థానంలో నిలబెట్టింది. అండ్ విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి ఏదైతే విశ్వజ్ఞానం పొందామో ఆ పొందిన జ్ఞానాన్ని పంచమని విశ్వం ఆజ్ఞాపించింది. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క దీవెనలతో ఈ విశ్వంలో ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని అన్నీ ఆవహించుకొని అది ఉన్నతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని డబుల్ చేస్తూ క్రియేట్ చేసిన స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. 11 days ఉంటుందమ్మా.
మాస్టరీ క్లాస్. ఇప్పటివరకు మీరు అటెండ్ అవ్వకపోతే ఒక 10-15 వీడియోలు చూసి కామెంట్స్ ఒకసారి చదవండి, అప్పుడైనా ఏడైనా పాస్ అవుతుంది ఎనర్జీ. ఇంకా ఎందుకు సఫర్ అవ్వడం? 2025లోకి వెళ్ళబోతా ఉన్నాం. అండ్ 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ కర్మ, కర్మకు రిలేటెడ్ ఇయర్. ఇయర్లో మంచి చూసినా చెడు చూసినా కర్మ ఫలితమే. 2024 ఈజ్ ద ప్లస్ చేస్తే 8 అనే నెంబర్ వెల్త్కి సంకేతం యాజ్ పర్ న్యూమరాలజీ. అదే 8 అనే నెంబర్ రిజల్ట్ ఆఫ్ కర్మకు కూడా సంకేతం. దిస్ ఈజ్ పవర్ఫుల్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ నెలలో ఉన్నాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు ఉన్నాయి. 5 నెలలకి మనీ గోల్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా గోల్ ఫినిష్ చేసుకొని 2025 ఇయర్లో ఒక సక్సెస్ఫుల్గా అటెండ్ అయ్యి మిలియన్స్ ఆఫ్ రూపీస్ని హిట్ చేయాలి. దట్ ఈస్ ద గోల్. అదే గోల్ మీకైతే కమ్ అండ్ జాయిన్ us. అండ్ ఓపెన్గా చెప్తా ఉన్నా, దేర్ ఆర్ నో మోర్ ఎక్కువ స్లాట్స్ లేకుండే. సర్ప్రైజింగ్లీ USA, దుబాయ్, లండన్, సింగపూర్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుండి ఆల్రెడీ అటెండ్ అవుతా ఉన్నారు. అండ్ అటెండ్ అవుతున్న వాళ్ళు మళ్ళీ అటెండ్ అవుతా ఉన్నారు. ఎందుకు? సబ్జెక్ట్ సేమ్ కాదు. యూనివర్సల్ సబ్జెక్ట్కి ఇండెక్స్ ఉందా? అలాగే ఎవడైనా తయారు చేస్తే పిచ్చితనం అంటారు. సముద్రంకి అంతం లేదు, యూనివర్సల్ జ్ఞానానికి అంతం లేదు. వెరీ ట్రూ. తప్పకుండా మీరు చెప్పిన ముఖ్యమైన విషయాలన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి, చేస్తున్నాం కూడా. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జరగబోయే వర్క్షాప్కి అటెండ్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ చాలా మందికి రిక్వైర్మెంట్ ఉన్న అంశాలని మీరు టచ్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ డెఫినెట్లీ ట్రాన్స్ఫర్మేషన్కి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్న మీ యొక్క సబ్జెక్ట్కి, ఆ సాధనలకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ తప్పకుండా ఆ వర్క్షాప్ స్టార్ట్ కానుందో మాస్టరీ వర్క్షాప్, దాంట్లో అందరూ కలుద్దాం. తప్పకుండా స్లాట్స్ అయిపోయే లోపే మీ రిజిస్ట్రేషన్ మీరు చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.